చాలా సార్లు కొట్టాడు ఎప్పుడైనా? మేడం పెళ్ళి అయినప్పుడు పెళ్ళి కాకముందు నుంచే ఆయన కొట్టిండు మేడం. కొడితే మా చెల్లె మాకు చెప్పుకోలేదు. ఎందుకంటే చెప్తే మళ్ళీ ఎక్కడ గొడవలు అవుతాయి అని చెప్పి చెప్పలేదు. అప్పటికైనా మా చెల్లెకి మేము చెప్పినాం, బుజ్జి పెళ్లి కాకముందే ఇన్నిసార్లు కొడుతుండు, నువ్వు వెళ్ళి నువ్వు చేసుకున్నావు అనుకో అనవసరంగా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, నువ్వు చేసుకోక బుజ్జి అని అంటే, లేదురా పెళ్ళి అయిన తర్వాత మారుతాడు 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 అని చెప్పి మమ్మల్ని ఒప్పించుకున్నది. సరే అని చెప్పి మేము చేయడం జరిగింది. మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా అసలు అవి దెబ్బలు కాదు మేడం, దగ్గర దగ్గర ఒక్క నెలకు పెళ్ళైన రెండో రోజుకే కొట్టిండు మేడం. ఒక 10 సార్లు ఊరుకోలేదా అసలు? ఎందుకు ఆడపిల్ల మీద చెయ్యడం ఏంటి? భార్యగా నువ్వు కట్టుకున్నావు, ఎలా కొడతావు అని మీరు అడగలేదా? మేము అడిగినాం మేడం, అడిగాము. ఆయనకు అతనికి చెప్పాను, మా చెల్లెకి నేను చెప్పినా మేడం. తర్వాత మేము పోలీస్ స్టేషన్ కూడా పోయినాం మేడం. పోలీస్ స్టేషన్కి పోయి కూడా కేసు పెట్టడం జరిగింది. మేము చెప్తాం, ఎందుకంటే అట్లా కొట్టుకోవద్దు. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యింది మేడం, నా లైఫ్లో నేను ఉంటా, నాకు బిజీ ఉంటుంది, ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటాయి. మా అందరం వేరు అయినా మేడం, అందరి వేరు లైఫ్లే. అంటే మేము అయినా కూడా ఇప్పుడు నేను లొల్లి అయితే నేను పోయి అట్లా చెయ్యకు రాజు, అట్లా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు అనవసరంగా ఇప్పుడు చిన్న నువ్వు చేసుకుంటే పెద్దగా అయిపోతే అట్లా చెయ్యొద్దు, అది కొట్టడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది మేడం.